సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన జంక్ ఫుడ్ వలన సరైన వ్యాయామం చేయకపోవడం వలన షుగర్ వ్యాధిన పడి భారీ జనాభా పెరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని రెగ్యులర్గా చేయించుకోవాలని సంరక్ష హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ కాసర్ల తిరుపతి రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ డాక్టర్లు, స్పెషలిస్టులు, డైరెక్టర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సంరక్ష హాస్పిటల్ వారిచే వరంగల్లో 21 చోట్ల వేర్వేరు తేదీలలో ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో సంరక్ష హాస్పిటల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొని వైద్య శిబిరంలో సేవలందించారు. ఈ క్యాంపులో 1504 మందికి ఉచితంగా రక్త పరీక్షలు మరియు వైద్య సేవలు అందించారు. అందులో 51 మందికి మధుమేహం మరియు రక్తపోటును కొత్తవి పాతవి గుర్తించడం జరిగినది. ఇదే కార్యక్రమంలో రాష్ట్రాలందరూ కూడా సన్మానం గారు వచ్చేసి డాక్టర్ శ్రీవత్ గారికి రిపోర్ట్ చేస్తారని, నరేంద్ర గారు వచ్చేసి డాక్టర్ తిరుపతి రెడ్డి గారికి, నెక్స్ట్ తిరుపతి రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు వచ్చేసి డాక్టర్ అజిత్ గారికి సన్మానం చేయాలని డాక్టర్ సునీల్ గారికి రమేష్ గారు వచ్చేసి మన వార్డు కౌన్సిలర్ గారికి, కార్పొరేట్ గారికి సన్మానం చేస్తారు. ఈ సంరక్షణ కూడా ఒక 1 month ప్రోగ్రాం పెట్టుకొని పర్సూ చేసి ఈ సురేష్ గారి ఆధ్వర్యంలో వారు కూడా ఒక డైరెక్టర్గా ఉన్నందున తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన డాక్టర్లందరికీ పేరు చూసుకుంటూ ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీరు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా మా దగ్గర నేను 1 to 9 నుండి మీ సహకారం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇంతమంది ఇప్పుడు 115 మంది 130 మంది ఇక్కడ మెడికల్ క్యాంపులో అందరూ కూడా వాళ్ళ టెస్ట్ చేసుకోవడం జరిగింది. వారందరికీ ఎవరైతే మెడికల్గా బీపీ షుగర్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళ లిస్టులో మాకు పంపిస్తే పర్సనల్గా వాళ్ళకి భర్తీ చేసి మళ్ళీ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ బెటర్ హెల్త్ కోసం మేము భర్తీ చేస్తాము. అదే మాదిరిగా మేము ఈ 1 to 9 అనేది మీరు ఒకసారి చూడటానికి లేన్ 1 to 9 అనే ఏరియా ఎలా ఉంటుంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాన్ని మీరు డాక్టర్కి మనకు ఒకసారి మా ఏరియాలో ఒకసారి చూసి ఆరోగ్యంగా మీరు సజెస్ట్ చేస్తే నెక్స్ట్ ఉద్యోగం వరకు మేము వితౌట్ అంటే ఆక్సిజన్ కొనకుండా మేము ఆక్సిజన్ పొందడానికి మేము ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఒకసారి మీరు సైడ్ చేయాలని కోరుకుంటూ ఒకసారి విజిట్ కోసం all the travel people. It is a very good efforts made by Suresh. Since last 1 month he is trying to arrange a camp, and at last we are seeing that Samraksha Hospital is concentrating on Warangal city only, and Anamkonda they are not at all arranged any camp till now. This is the first time Samraksha Hospital has arranged a good health camp with the efforts of Suresh. We thank one and all, and we hope that we will arrange a mega health camp also. With the medicines, we are trying to get a sponsors and arrange the mega camp shortly. We hope that the Samraksha Hospital authorities will cooperate with us and help the camp in future also. And we will suggest to go to Samraksha Hospital, and with the help of Suresh, all the colony people, I request to take further step of health care with the help of Suresh. The
Sauraksha Hospital will give the response, good response to our colony people. We hope that the coordination and health camps will be conducted more and more with the help of Suresh. I specially thanks to Sauraksha Hospital authorities and as well as special thanks to Suresh. Thank you one and all.